హలో అండి. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ క్రాస్ కట్ లైనింగ్ జాకెట్ కటింగ్ అనేది చూద్దామండి. పక్కా ఆది బ్లౌజ్తో టేప్ మెజర్మెంట్ అంటే టేప్ కొలతలు తీసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఒకవైపు ఆది బ్లౌజుతో మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తూ మీకు లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో టేప్ సహాయంతో చూద్దామండి. ఎక్కడా కూడా వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ముందుగా 1 మీటర్ లైనింగ్ బ్లౌజ్ తీసుకొని అంటే లైనింగ్ పీస్ తీసుకొని పరుచుకోవాలండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి, ఎడ్జెస్ అనేది మనకు ఆపోజిట్ వైపు పరుచుకోవాలండి. ఇప్పుడు ముందుగా చూడండి, ఆది బ్లౌజ్లో టేప్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకొని మనము లైనింగ్ బ్లౌజ్కి కట్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్కేల్ తీసుకొని మనము హెమ్మింగ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ కానీ ఒక 1.5 ఇంచ్ కానీ ఒక హెమ్మింగ్కి ఒక డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఎంతో చూడండి, షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ వేసుంటాం కదండి, అక్కడ వరకు పట్టుకొని ఎంత ఉన్నదో చూపిస్తున్న విధంగా ఒకసారి మీరు మీ ఆది బ్లౌజ్లో చెక్ చేసుకోండి. ఎంత ఉంటుందో అంత, దానికంటే మనకు ఖర్చులకు కావాలి కాబట్టి పైన ఒక 1/2 ఇంచు ఖర్చులకి, కింద ఒక 1/2 ఇంచు ఖర్చులతో పాటుగా 1 ఇంచు, ఇప్పుడు నాకైతే 12 వచ్చిందండి, నేను 13 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నడుము కొలత అండి. ఇప్పుడు నడుము కొలత చూడండి, ఆది బ్లౌజ్ని డబల్ ఫోల్డింగ్గా మడత వేసుకొని చూడండి, చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకొని టేపుతో ఒకసారి నడుము ఎంత ఉన్నదో చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే 10 వచ్చిందండి. 10 దగ్గర ఒక డాట్ పెట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చులకి బ్యాక్ డాట్కి వాటికి కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు అదేవిధంగా మెడ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకొని ప్రతిదీ అండి టేపుతో కొలుచుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 1/2 ఇంచు ఒక 1 ఇంచు మీరు కుట్టే విధానాన్ని బట్టి ఒక 1 ఇంచు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచు పెట్టుకున్న తర్వాత మనము స్క్వేర్ షేప్ బాక్స్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ అండి, నెక్ దగ్గర ఎవరికైనా అదే మెజర్మెంట్ ఉంటుందండి, 2 ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ దగ్గర. అదేవిధంగా నెక్ డౌన్ దగ్గర మీరు నెక్ ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటున్నా, విత్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అది మీ ఇష్టం అండి పెట్టుకొని ఇప్పుడు మనము షోల్డరు ఆది బ్లౌజ్లో షోల్డర్ చూడండి, చూపిస్తున్న విధంగా ఆ విధంగా చెక్ చేసుకొని ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి షోల్డరు. పెట్టుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్ 6